చేయకపోవడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం పాన్ ఇండియాలో రిలీజ్ అయిన కల్కి సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర చేసిన వ్యక్తి ఫేస్ మనకు సరిగ్గా కనిపించదు. అయితే ఈ క్యారెక్టర్ లో తమిళ నటుడైన కృష్ణ కుమార్ నటించాడనే విషయం అయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తన ఇన్స్టాగ్రామ్ నుంచి స్వయంగా కల్కి మూవీలో కృష్ణుడి పాత్ర పోషించినట్టుగా ఒక పోస్ట్ అయితే చేశాడు. అయితే ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాలో కృష్ణుడి పాత్ర ఫేస్ ను రివీల్ చేయకపోవడం వెనక అసలైన కారణం ఏంటి అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ పేరును కూడా ఆయనే పెట్టారు. కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఒక్కడే గుర్తొస్తాడు. ఆయన యాక్టింగ్ లో గాని ముఖ తేజస్సులో గాని చాలా బాగుంటారు. ముఖ్యంగా ఆయన కృష్ణుడి గెటప్ లో ఉన్నప్పుడు శంఖం పట్టుకొని ఊదుతున్న ఫోటోను వైజయంతి మూవీస్ బ్యానర్ లోగోగా వాడుకున్నారు. కాబట్టి అలాంటి పెద్ద ఆయన వేసిన కృష్ణుడి క్యారెక్టర్ ని మరొక ఆర్టిస్ట్ తో రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టం. అందుకే ఒక చిన్న ఆర్టిస్ట్ ను పెట్టుకొని అతని ఫేస్ ని కూడా రివీల్ చేయకుండా కృష్ణుడి పాత్రని చేశారు. ఇక మొత్తానికైతే కృష్ణ కుమార్ కూడా కృష్ణుడి పాత్రలో చాలా మంచి యాక్టింగ్ ను కనబరిచి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక అశ్విని దత్ తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్ పోషించిన కృష్ణుడి పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోవడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.